మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసేసే బదులు ఇదే కేసు సిబిఐకి వేయండి, పూర్తిగా తేటతెల్లమవుతుంది. మీరు లీగల్ నోటీసులు కేసీఆర్ గారికి పంపే బదులు సింపుల్గా ఇందులో క్లీన్గా రావాలంటే సిబిఐ విచారణ కోరండి. ఎవరిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు సీతక్క గారు? మాకున్న సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితుడు, అది సల్మాన్ ఖాన్ గారి దగ్గరకు పోయినా, లేకుంటే మిస్ ఇంగ్లాండ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పోయినా, రాష్ట్రంలో లేకుంటే ఏ పర్యటనలు పోయినా ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే ఈ కాంట్రాక్టును సీతక్క గారి దగ్గర తీసుకుపోయి ఇదంతా చేసిరు కావచ్చని మాకు సమాచారం ఉన్నది. ఆ పేరు బయట పెట్టేసిండి, అయిపోతుంది. విచారణ చేస్తే తేలిపోతుంది కదా, మాది తప్పుందా మీది తప్పుందా, మా ఆరోపణల్లో తప్పుందా అని. అది కాకుండా దీంట్లో కేసీఆర్ గారిని లాగడం ఎందుకు? మా మీద కూడా విచారణలు చేస్తున్నారు కదా మీరు. మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిపాలన వదిలేసి ఎంతసేపు కేసులే. మేము నిరంతరాయ 24 గంటల నాణ్యత గల విద్యుత్ ఇస్తే దాని మీద విచారణ. ఒక రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి విద్యుత్ అగ్రిమెంట్ అయితే దాని మీద విచారణ అని పెట్టిర్రు. అయినా పెద్దలు కేసీఆర్ గారు వచ్చారు కదా సీతక్క గారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కేసీఆర్ గారు, తెలంగాణను సాధించిన కేసీఆర్ గారు గప్ చుప్ ఒక్క మాట మాట్లాడకుండా మీరు విచారణల పేరు మీద పిలిచినా వచ్చిండ్రు. ఒకవైపు ఎన్నికలు, మున్సిపాలిటీల ఎన్నికలు, ఇంకోవైపు రాష్ట్ర అధ్యక్షునిగా బీఫామ్లు సంతకాలు పెడుతున్నారు. మీరేం చేసిర్రు? పార్టీ మొత్తం డైవర్ట్ కావాలని హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద విచారణ నోటీసులను ఇచ్చిర్రు బ్యాక్ టు బ్యాక్. ఒక్క మాట మాట్లాడలే కదా సీతక్క గారు. హరీష్ గారు వచ్చిండ్రు, కేటీఆర్ గారు వచ్చిండ్రు, కేసీఆర్ గారు వచ్చిండ్రు. వాళ్ళు మీలాగా చెప్పుతోని కొడతాం, మీరు కాళేశ్వరం విచారణ చేసిన, ఫోన్ ట్యాపింగ్ అన్నా, ఫార్ములా ఈలో అయితే ఏసీబీ మొదటిసారి, ఏసీబీ రెండోసారి, ఏసీబీ మూడోసారి, ఏసీబీ నాలుగోసారి, ఈడీ రకరకాలు. గవర్నర్ గారి దగ్గరికి పోయినా ఏనాడు కేటీఆర్ గారు చెప్పుతో కొడతాను అనలే కదా సీతక్క గారు. మేము అడుగుతున్నది మొబైల్ ఫోన్ గురించి, మీరు అంటున్నది చెప్పుతో కొడతా అని. ఈ మొబైల్ ఫోన్ గురించి చెప్పండి సీతక్క గారు. ఇది మీరు చేస్తున్న మోడల్. ఇది చెప్పు ఎందుకు? ఇది అప్రజాస్వామికం. ఇవాళ ప్రజాస్వామికం ఏంటిదంటే మీరు ఇస్తున్న ఈ మొబైల్ ఫోన్ గురించి మాకు సమాధానం చెప్పండి. ఇలా అబద్ధాలు మాయిగావు. మేము ఇన్ని ఆధారాలు పెట్టుకొని మేము ముందు పెడుతున్నాం కదా, మీరు మాట్లాడినయే. మీరేం చేస్తున్నారు చెప్పాలా? మాకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సోషల్ మీడియా, ఇలా మా సోషల్ మీడియా మీద కేసీఆర్ గారిని లింక్ పెట్టి అవన్నీ వాళ్ళ పెట్టి ఇగోండి వీళ్ళ సోషల్ మీడియాలో ఆరోపణలు వేస్తున్నారు అని అంటున్నారు కదా. మరి దుష్ప్రచారం చేస్తున్న ఈ మీ ఎమ్మెల్యేలు, మీ యొక్క మొత్తం సోషల్ మీడియా విభాగానికి ఎవరికి ఇమ్మంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రావాలా నోటీసులు, లేకుంటే ఏఐసిసి పెద్దలు ఖర్గే గారును, ఇక రాహుల్ గాంధీ గారును వాళ్ళను గుంజాలా మనం ఇంట్లో? రాజ్ ఠాకూర్ గారు ఈ ఫోటోలో ఏమని పెట్టారు తెలుసా? 5G మొబైల్ ఫోన్స్ ఇస్తున్నామని పెట్టారు. ఇస్తున్నది 4G మొబైల్ ఫోన్లు, అవుట్డేటెడ్ మొబైల్ ఫోన్లు, 6,000 బల్క్లో దొరికే 6,000 రూపాయల మొబైల్ ఫోన్లు, డొక్కు మొబైల్ ఫోన్లు. కానీ ప్రచారం చేసుకుంటున్నది 5G మొబైల్ ఫోన్లు. ఇది చూడండి, డిలీట్ చేయగల ఎవరన్నా ఇమీడియట్గా దయచేసి స్క్రీన్ షాట్లు తీసుకోండి. మేము కూడా తీసుకున్నాం. ఇది కరెక్టా? ఈ పద్ధతి కరెక్టా? మోసం కాదా ఇది? దీన్ని అడగొద్దా మేము? ఇది అడిగితే చెప్పుతో కొడతామని అంటారా? ఒక్క ఎమ్మెల్యే కాదు. ఇగోండి ఐఎన్సి తెలంగాణ అప్డేట్స్ వాళ్ళు పెట్టింది. ఇందులో కూడా ఖమ్మం జిల్లాలో 5G మొబైల్ ఫోన్లు ఇస్తున్నామని చెప్తున్నారు. తప్పు కాదా ఇది? ఇగోండి ఇంకొక ఎమ్మెల్యే మెగారెడ్డి గారు, వనపర్తి ఎమ్మెల్యే, ఏమని 5G స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నాం ఫోటోలు పెట్టుకొని. నాకు తెలిసి వీరు కలెక్టరో ఎవరో అధికారు ఉన్నారు అందులో ఫోటోలో ఎమ్మెల్యే గారితో పాటు. ఇస్తున్నది ఒకటి, ప్రచారం చేసుకుంటున్నది ఇంకొకటి. కానీ మా మీదికే దబాయింపులు, చెప్పుతో కొడతాం, కేసులు వేస్తాం, కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. దీనికి ఎవరు చెప్పాలి? మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం లైన్ కట్టి 30